అమరావతి రియల్ ఎస్టేట్ పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఫ్లడ్డింగ్ సిచ్యువేషన్ జరగడం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మేజర్ కన్సర్న్ వచ్చేసి మన అమరావతి దగ్గర అయితే మునిపోయిందనే పుకార్ అయితే లేపారో అది మాత్రం ట్రూ కాదు అసలు. సో అలాంటిది అసలు ఏమీ జరగలేదు. ల్యాండ్స్ అయితే కొంచెం వాటర్ ఎక్కడైనా ఉంటే అది కెనాల్స్ త్రూ వెళ్ళిపోయి ఉంటుంది. సో అదైతే కానే కాదు. అసలు దాని గురించి అని మనం భయపడాల్సిన నెసెసిటీ అయితే లేదు. అమరావతిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో స్టిల్ ఇప్పుడు ఈ 6 months ఆగిన తర్వాత మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇట్స్ గుడ్ కాల్. ఎందుకంటే మీరు ఒక్కళ్ళే ఇన్వెస్ట్ చేయడం కాదు, అందరూ అప్పుడే ఇన్వెస్ట్ చేద్దామని చూస్తూ ఉంటారు. సో యూజువల్లీ ఫ్లడ్డింగ్ అది అయిన తర్వాత ల్యాండ్స్ మీద అంత తొందరగా ఎవరు ఇన్వెస్ట్ చేయరు. సో ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. సో 6 to 8 months అయితే ఈ రోజు నుంచి పడుతుంది. సో అప్పటికి మళ్ళీ అంతా సెటిల్ డౌన్ అవుతుంది. మళ్ళీ ఇట్ విల్ బీ బ్యాక్ ఆన్ ట్రాక్. యూ కెన్ నాట్ టు వరీ అట్ ఆల్. సో హైదరాబాద్లో కొంతమంది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అలాగే అమరావతిలో కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేద్దాం